ఏ సంబంధం లేకపోతే నువ్వు రంగిని వెతుక్కుంటూ ఎందుకు వెళ్తావు? అంతకు ముందు కూడా నువ్వు రంగితోనే మాట్లాడావు, కానీ అడగగానే మాట మార్చేశావు. అవన్నీ వదిలే. ఇప్పుడు నువ్వు పాప నీ దగ్గరే ఉందని మాట్లాడుతుంటే మురుగన్ విన్నాడు కదా? ఎవడు? వీడా? సగం తెలుగు తెలిసిన ఎరవుడా? ఏదో చెప్తే ఏదో అర్థం చేసుకుని మీకు చెప్తే దాన్ని నమ్మొచ్చేసారా? నాకేం తెలీదు. కనిమొళి, నీకు తెలియదు. సొల్లు. ఏంట్రా సొల్లేది? నన్నే కొడతావా? చంపేస్తాను. చెప్పు, నా పాప ఎక్కడుందో చెప్పు. చెప్పు చెప్పు ఎక్కడుందో చెప్పు. మృదుల, 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 ఆగు. మృదుల, నువ్వు చెప్పు. మధుగారు, అప్పుడే ఈ పని చేస్తుంటే పాప గురించి తెలిసిపోయి ఉండేది. తెలియదు అనగానే నమ్మేశాం. మృదుల, ఇంకో 4 తగిలించి అడిగితే గాని ఇది నిజం చెప్పదా? కనిమొలి, పాప నీ దగ్గరే ఉందన్న సంగతి తెలిసిపోయింది. నీ మంచి కోసమే చెప్తున్నావు. మర్యాదగా చెప్పే. ఏం చేస్తారు చెప్పకపోతే? అయినా నాకు తెలియదని చెప్తున్నాను కదా. ఏం చేస్తారో చేసుకోండి. పోండి. ఏడికి పోయేది? నిజం తెలుసుకోకుండా ఈ నుంచి పోయేదేలే. చెప్పు. మళ్ళీ నే మా పాప కదా? వీళ్ళకి ఇంకా మళ్ళీ మీద డౌట్ ఉంది. చెప్పు. మళ్ళీనే కదా? రంగి దగ్గర పెంచినావు కదా? గొప్ప కామెడీ పీసుల్లా ఉన్నారే బాబు. ఈ అరవాడు చెప్పాడని అడగడానికి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ అని మీ అంతటా మీరే అనుకుంటున్నారు. ఈ గొడవ అంతా ఎందుకు? ఆ మల్లినే తెచ్చుకోండి, వెళ్ళండి. నా కూతురు కోసం నేను ఏడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నిన్ను నిన్ను మృదుల, నువ్వు ఆగు. మృదుల, మృదుల, వద్దు మధు. ఏంటి చంపుతావా? చంపే, రా చంపే. నేను చస్తే నీ కూతురు గురించి అడగడానికి ఎవ్వరూ ఉండరు. చంపే. నిజంగా నా కూతురు దొరకదు అన్న ఆశ చచ్చిపోయిన రోజున నా చేతులతో నిన్ను చంపేస్తాను. అయినా నువ్వు ఆ రంగి తోడు దొంగలు కదా? ఆ రంగిని పట్టుకుని తెలుసుకుంటాను. పదండి మధు గారు, ముందు ఆ రంగిని పట్టుకోవాలి. పదండి. మురుగన్, నువ్వు కనిమొలిని జాగ్రత్తగా చూసుకో. తను బయటకు వస్తే ప్రాబ్లం. ఏంటి వీడు చూసుకునేది? వదులు, వదులు, వదులు. మీరేలండి బావా, నేను చూసుకుంటాను. వదులు.
చెప్పు దర్శని. రంగి, నేను చెప్పాను కదా ప్లాన్, అది వెంటనే ఇప్పుడే చేసే. ఏంది దర్శని? మీరు పైసలు వేసినాక చేస్తలే. హే, వాళ్ళు ఆగేలా లేరు. మళ్ళీనే వాళ్ళ కూతురని వాళ్ళకి డౌట్ వచ్చేసింది. నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడే డబ్బులు పంపిస్తాను, తొందరగా నేను చెప్పింది చెయ్యి. గట్లనే దర్శని. పైసలిస్తే గప్పుడేంది గిప్పుడేంది ఎప్పుడైనా చేస్తా. ఉంటా మళ్ళా. మీరు ఎంత పరిగెత్తినా ఆ రంగి దొరకదు. మీ కూతురు ఎప్పటికీ మీ కంట పడదు. మృదుల, మధు, పాప గురించి ఏమన్నా తెలిసిందా? లేదమ్మా, మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. కనిపించకపోవడం ఏంట్రా? కనిమొలినే ఎక్కడో ఉంచిందనే కదా మీరు అడగడానికి వెళ్లారు. తనేం చెప్పలేదా? చెప్తే అది కనుమోలు ఎందుకు అవుతుంది అత్తయ్య? ఎన్నాళ్ళైనా అది ఇంకా ఏమీ మారలేదు. అదే పగ, అదే పంతం. పోనీ ఆ రంగి దొరికినా పాప గురించి తెలుస్తుంది అనుకుంటే రంగి కూడా లేదు. ఇంకా ఏడుంటది? మనం పోంగని ఫోన్ చేసి చెప్పుంటది. అదేటో ఉడాయించుంటది. ఏదో ఒకటి చేయండి మధు గారు. తన ఉద్దేశం అర్థమైపోయింది. ఎప్పటికీ పాప మనకి దక్కకూడదని చూస్తోంది. అసలు పాపని ఏం చేస్తుందో అని భయం వేస్తోంది. పాప ఎక్కడుందో, ఏం చేస్తుందో. అవక్క, నాకు ఇప్పటికీ సమజ్ అయితే లేదు. ఇల్లు పరిశాన్ అయింది. ఆడికెళ్ళి మనం ఎందుకు వచ్చాం? బిందాస్ గుండే కదా ఆడనే. అరే, ఆడ ఇంతకన్నా బిందాస్ గా ఉంటావు. లేకపోతే నేను తెస్తానా? సర్లే, నువ్వు అట్టనే కాని నువ్వు చెప్పిందేమైనా కాదన్నానా? రంగి అంటే నువ్వేనా? ఆ, కనుమూలి మేడం పంపించింది. చెప్పు దర్శని. వచ్చాడా? ఇప్పుడే వచ్చిండు. వెంటనే వాడితో మళ్ళీ పంపించే. తెల్లారేసరికి హైదరాబాద్ దాటిపోవాలి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అట్లనే దర్శని, నేను చూసుకుంటా కదా. మళ్ళీ మనం ఈడుండు మంచిది కాదు. నువ్వు ఈ మామతో పో, నాకు చిన్న చిన్న పనులున్నాయి, చూసుకొని వచ్చేస్తా. అరే, ఆడ సక్కగుండేదాన్ని ఎత్తుకొచ్చి వీడితో పో వాడితో పో అంటావేంది? దిమాగ్ ఇట్లా కరవైందా ఏంది? పరిషన్ గాక మళ్ళీ. మనకిడ పైసలు వచ్చేడు ఉన్నాయి. నువ్వు ముందు మామతో పోతే నేనైనాకొస్తా. లే, నేను నీతానే ఉంటా. పైసలు వచ్చినాక ఇద్దరం కలిసిపోదాం. అక్క తర్వాత వస్తుంది కదమ్మా, ముందు నువ్వురా. మనం ఎందుకు పోతున్నామో, యాడికి పోతున్నామో చెప్పకపోతే వచ్చేదే లే. సరే చెప్తా. అమ్మ దగ్గరికి పోతున్నాం. అమ్మ దగ్గరకా? అయినా మా అమ్మ లేదు, ముర్దులానే చంపిందన్నారు కదా. గా ముర్దుల మీద పగ తీర్చుకోవడానికి బయటికి తీసుకొచ్చా అన్నారు కదా. గది నేను కూడా గట్లనే అనుకున్నా. ఇగో ఈ మామ చెప్పినాకే ఎరకైంది. నీ గురించి తెలుసుకుని మీ అమ్మే గీ మామను పంపించింది. అమ్మ బతికే ఉందా? మా అమ్మ బతికే ఉందా? అవునమ్మా, బతికే ఉందమ్మా. ఇప్పుడు వస్తావా మరి? రంగి తర్వాత వస్తుంది. వస్తావా అని మెల్లగా అడుగుతున్నావేంది? అమ్మ కనిపిస్తది అంటే
చచ్చిపోమన్నా చచ్చిపోతా. నీతో రానా ఏంది? అక్క నువ్వు జల్దీ వచ్చేయ్. చూస్తావేంది? నడు. శానా దూరం పోవాలంటేవి కదా. అమ్మా నేను వస్తున్నానే. మధుగారు, మన ఇంట్లో కూర్చుంటే అవ్వదు. రంగి కోసం వెతకాలి. ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇంటికి వస్తుంది. మనం అక్కడే ఉందాం. సరే మృదుల. మానసి గౌరవ్, మీరు కనుమోళ్ళ దగ్గరికి వెళ్ళండి. అడగడానికి ప్రయత్నించండి. కనీసం తన ఫోన్ నెంబర్ దొరికినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెళ్ళండి. అలాగే వదినా. ఇక నుంచి నా ఫుల్ ఫోకస్ కనిమూలి మీదే. ప్రతి కదలిక కనిపెట్టుకుని ఉంటాను. పాప ఎలా దొరకదో చూద్దాం. పద మానసి. మధుగారు, పాప దొరుకుతుందా? నాకేంటో చిక్కినట్టే చిక్కి చేజారిపోతుందేమో అని భయంగా ఉంది. భయపడద్దు మృదుల. ఇన్నాళ్ళు అసలు పాప ఉందో లేదో నన్న భయంతో బ్రతికాం. ఇప్పుడు ఉందని తెలిసింది కదా, అదే మన అదృష్టం. తొందరలోనే పాప నీ కళ్ళ ముందుకొస్తుంది. సరే అత్తయ్య. మధుగారు పదండి. హలో, పంపించేసావు కదా? గుడ్. నువ్వు కూడా వాళ్ళ కంట పడకు. వాళ్ళకి పాప ఎలా దొరుకుతుందో, ఎలా పట్టుకుంటారో నేను చూస్తాను. ఎవరితో మాట్లాడుతుండావు? నీకనవసరం. నోరు మూసుకొని పో. పొన్ను కోసమే మాట్లాడుతున్నావు కదా. నిన్నడిగేదేమి? ఫోన్ చూస్తే అదే తెలుస్తుంది. వదలు. వదలు. వదలవే. ఫోన్ వదలు. వదలు. చెప్పింది నీకే. ఫోన్ వదలు. కనుమలి ఆగవే. డిలీట్ చేయకు. ఇదిగో ఇప్పుడు చూసుకో. ఎవరితో మాట్లాడానో, ఎవరికి ఫోన్ చేశానో. పావి రాక్షస మాదిరి తయారైనావు. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పొన్న విషయం కండిపా చెప్పి తీరాలా. ఇల్లే ఈ గది బంధు బయటికి పోయేదేలే. సొల్లుంగ బ్రో. ఏమన్నా చెప్పిందా? ఇల్లా గురు. ఎంత అడిగినా ఏమి చెప్పడంలే. ఆ గదిలోనే పెట్టి తలుపేసేసిన. ఫోన్ లోపలుందా బయటుందా? లోపలే ఇరుక్కు. యారితో పొన్ను గురించి మాట్లాడినది. అదెవరో తెలుసుకోవాలి బ్రో. ఫోన్ తీసుకో, కనీసం నెంబర్ అయినా దొరుకుతుంది. ఛాన్స్ ఎలా బ్రో. కాంటాక్ట్ లిస్ట్ మొత్తం డిలీట్ చేసినది. నీ పెళ్ళం అంత తేలిగ్గా దొరుకుతుందా? సరే, మేమే వస్తున్నాం. వచ్చినాక మాట్లాడదాం.
ఇక్కడే ఉంటే వీళ్ళ టార్చర్ ఇలాగే ఉంటుంది. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రండి రండి, లోపలే ఉండాది. మురుగన్, ముందు మంచిగా అడుగుదాం. మర్యాదగా చెప్పిందా సరే, లేదంటే 4 దెబ్బలు పడతాయి. పెళ్ళాం కదా అని ఫీల్ అవ్వకూడదు. కన్ను, ముక్కు, కాలు, చెయ్యి ప్రాబ్లం లేకుండా ఏమి చేసినా ప్రాబ్లం ఇల్లే. ఈ విధంగానైనా దారికొస్తే అది చాలు నాకు. కనుమలి 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 ఏ కనుమలి ఏ కనుమలి 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 ఏ ఇప్పుడు తప్పించుకుంటే పాప దొరకనట్టే. ఇటు నిన్ను పట్టుకోవాలి గౌరవ్. పద. బాబా, మా ఇంటి బిడ్డ చిన్నప్పుడే తప్పిపోయింది. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడో ఉందని తెలిసింది. కానీ దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది. మీరు అంజనం వేసి చెప్తారని తెలిసి వచ్చాను. పాప ఎక్కడుందో చెప్పండి బాబా. భయపడవలసిన పనేం లేదమ్మా. ఆ అల్లా దయ వల్ల పాప క్షేమంగానే ఉంది. చాలా సంతోషం బాబా. మరి పాప ఎక్కడుందో తెలుస్తోందా? రజవాడ దుర్గమ్మని దాటిందమ్మా. అంటే
ఇప్పుడు పాప విజయవాడలో ఉందా? కాదు, బెజవాడ దుర్గమ్మను దాటి ఈశాన్యం దిక్కున దూరంగా పోతుంది. ఎక్కడికి పోతుంది బాబా? ఎవరు తీసుకెళ్తున్నారు? చెప్పండి బాబా. అంత శక్తి ఈ అంజనానికి లేదమ్మా. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. సూర్యోదయంలోపు ఆపకపోతే శాశ్వతంగా మీ బిడ్డ దూరమైపోతుంది. లేదు బాబా, అలా జరగకూడదు. రోజుల నాటి బిడ్డ చెయ్యి జారిపోయింది. 4 ఏళ్లుగా ఎదురు చూడని రోజు లేదు. ఎలాగైనా బిడ్డ మాకు దక్కాలి బాబా, మాకు దక్కాలి. సమయం లేదమ్మా. సూర్యోదయం వరకే గడువు. తొందరపడండి. అలాగే బాబా.